మేడం ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మామూలుగా తెలుగులో చెత్త మామూలుగా లేదు. ఈ రోజు నాకు అఖండ విజయం సాధించినంత సంతోషంగా ఉందండి. సిఎస్బిఎస్ అకాడమీ ప్రతి సంవత్సరం డజన్స్ సంఖ్యలో సివిల్ సర్వీన్స్ ని దేశానికి అందించడం నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఈ రోజు అందరూ విశిష్టమైన పిల్లలకి ర్యాంక్స్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుగు యువతకి ఈ రోజు ర్యాంకర్స్ అందరూ కూడా ఆదర్శం అండి. ఇక్కడ దాదాపు 10-12 మంది ర్యాంకర్స్ వచ్చారు. రిజల్ట్స్ రాగానే పేరెంట్స్ కూడా వచ్చారు. నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. సిఎస్బిఎస్ అకాడమీ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా తెలుగు యువత కోసం ఎక్కువగా కృషి చేస్తుంటుంది. మేడం ఇందాక కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఎందుకు అలా? అంటే హనిత అని ఆ పాప, తను వీల్ చైర్ లో నాలానే నడవలేదండి. ఆ పాపని ఫస్ట్ నుంచి నా కథ సివిల్స్ పాస్ అయిన తర్వాత నా కథ మారింది. నీ కథ మార్చుకోవాలంటే సివిల్స్ పాస్ అవ్వాలని. ఆ అమ్మాయి రాగానే నా దగ్గరికి రిజల్ట్ రాగానే అమ్మాయి రాగానే నా జీవితం ఒక్కసారి నా కళ్ళ ముందు కదిలింది అనమాట. అందుకనే అమ్మాయిని చూడగానే నాకు ఎమోషన్ అయ్యాను. కొంతమంది చిన్న చిన్న తప్పిదాల వల్ల రాకపోవడం అంటే రాలేదు ర్యాంకులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇయర్ రాకపోయినా వచ్చే సంవత్సరం వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? సివిల్ 1 year 2 years అని కాకుండా నిరంతరం కష్టపడండి, సక్సెస్ మీరు సాధిస్తారు.